కార్తీక్ వాళ్ళ ఇంట్లో సుమిత్రను చూసి అసలు నిజం తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న శివనారాయణ. ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జ్యోత్స్న అన్న మాటలకి శివనారాయణ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. జ్యోత్స్న చెప్పింది నిజమేనేమో, ఒక్కసారి వెళ్ళి నేను చూసొస్తే పోతుంది. సుమిత్ర కనబడకుండా కార్తీక్ అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నాడు సుమిత్ర క్షేమంగా ఉందని? ఖచ్చితంగా సుమిత్ర ఎక్కడ ఉందో కార్తీక్ తెలిసే ఉంటుంది. నేను కార్తీక్ని అడిగితే కార్తీక్ చెప్పడం లేదు కాబట్టి సడన్గా వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాలి. లేదంటే సుమిత్ర ఎక్కడుందో నాకు తెలియదు. అంత నమ్మకంగా అంత గట్టిగా సుమిత్ర క్షేమంగా ఉంది అని చెప్పేసి కార్తీక్ చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా వాడి వాడి దగ్గర ఖచ్చితంగా ఉండే ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఎవరికి చెప్పకుండా శివనారాయణ బయలుదేరడానికైతే చూస్తూ ఉండగా దశరథ అడుగుతూ ఉంటాడు, నాన్న ఎక్కడికి వెళ్తున్నావు నాన్న, ఈ టైంలో రెడీ అయ్యావు అని చెప్పేసి దశరథ అడగగానే, దశరథ ఇక్కడికే వెళ్తున్నాను, వస్తావా నాతో పాటు అని చెప్పేసి అంటూ ఉంటాడు. లేదు నాన్న, మీరు వెళ్ళి రండి. సుమిత్ర ఒకవేళ ఇంటికి వస్తే ఇంటి దగ్గర ఎవరూ లేరు అనుకుంటుంది కాబట్టి మీరు వెళ్ళి రండి నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే దశరథ, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను ఒక పావు గంటలో వచ్చేస్తాను అని చెప్పేసి శివనారాయణ అయితే బయలుదేరతాడు. ఇంకా కార్తీక్ సుమిత్రతో మాట్లాడుతూ ఉంటాడు. అత్త, ఎన్ని రోజులు నువ్వు ఇలా ఉంటావు ఒంటరిగా? నేను మావయ్యకి నచ్చ చెప్తాను, నీకు మావయ్యకి ఎటువంటి గొడవలు లేకుండా చేస్తాను, పదత్త ఇంటికి వెళ్దాం అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక కార్తీక్, నువ్వేమీ అనుకోకురా, నీకు భారంగా నేను ఉంటే చెప్పు, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. అంతేకాని మావయ్య దగ్గరికి నన్ను తీసుకువెళ్తాను అన్నావంటే మాత్రం నేను చచ్చినంత ఒట్టే అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. అయ్యో అత్త, ఏం మాట్లాడత, నువ్వు నాకు భారమని నేను అన్నానా? నువ్వు నన్ను కనకపోయినప్పటికీ కూడా నీ చేతుల మీదుగా పెంచావు. అలాంటి నిన్ను చూసుకోవడం నాకు భారమా అత్త? నీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండు, నీ గురించి అయితే ఎవరికి చెప్పము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటీ చెప్తూ ఉంటాడు. ఇంకా ఈలోపైతే తలుపు కొట్టిన శబ్దం అయితే వస్తుంది. ఆ శబ్దానికి దీప వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా శివనారాయణ కనబడతాడు. ఒక్కసారిగా శివనారాయణ చూసి దీప షాక్ అయిపోతూ ఉంటుంది. తాతయ్య గారు, మీరేంటి ఇలా వచ్చారు అని చెప్పేసి దీప అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా, రాకూడదా? మామూలుగా నా కూతుర్ని చూద్దామని వచ్చాను, రావద్దంటే చెప్పమ్మా, ఇటు నుండి ఇటు వెళ్ళిపోతాను అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. అయ్యో తాతయ్య గారు, నేను అలా అనలేదండి అని చెప్పేసి లోపలికి రండి అని చెప్పేసి లోపలికి పిలుస్తుంది. అలా పిలవగానే కార్తీక్ కార్తీక్ అని చెప్పేసి 2-3 కేకలు వేసుకుంటూ ఇంట్లోకి అయితే వస్తాడు శివనారాయణ. ఇంకా కార్తీక్ అని పిలుచుకుంటూ సుమిత్ర గదిలోకి అయితే వెళ్ళిపోతూ ఉండగా, తాత నేను ఇక్కడున్నాను అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఇంకా సుమిత్ర గదిలోకి వెళ్ళబోతుండగా ఒక్కసారిగా వెనుదిరిగి కార్తీక్ దగ్గరికి అయితే వస్తాడు శివనారాయణ. రాగానే ఏంటి తాత ఇలా వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు కార్తీక్. ఏంట్రా అలా అడుగుతున్నారు? దీప చూస్తే దీప ఏంటే సార్ ఇలా వచ్చారు అని చెప్పేసి దీప అంటుంది. నువ్వు చూస్తే నువ్వు ఇలా వచ్చారేంటని అంటున్నారు అంటే వచ్చే హక్కు లేదా నా కూతురింటికి నాకు అని చెప్పేసి శివనారాయణ క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. అయ్యో తాత, నేను అలా అనలేదు తాత, చెప్పకుండా సడన్గా వచ్చేసావు కదా అందుకే అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. సరే కానీ ఏంటి ఆ రూమ్లోకి వెళ్తుంటే నన్ను ఆపావు? ఎవరున్నారు రూమ్లో? కాంచన ఉందా? కాంచన అని పిలుచుకుంటూ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే అక్కడ సుమిత్ర పడుకుని ఉంటుంది. పడుకుని ఉన్న సుమిత్రను చూసి శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. కార్తీక్ని చూసి, ఏంట్రా కార్తీక్, సుమిత్ర ఇక్కడుంది, సుమిత్రని ఇక్కడ పెట్టుకొని ఇన్ని రోజులు నేను వెతుకుతున్నాను అని చెప్పావు, సుమిత్ర ఇక్కడుందన్న విషయం మాకు చెప్పలేదు, నీకు తెలుసు కదరా మేము ఎంత టెన్షన్ పడుతున్నామో సుమిత్ర గురించి అని చెప్పి, అమ్మ సుమిత్ర అని చెప్పేసి వెళ్ళి సుమిత్రని లేపుతాడు. లేపగానే మామయ్య గారు అని చెప్పేసి సుమిత్ర లేచి కూర్చుంటుంది. ఏంటమ్మా సుమిత్ర ఇలా చేశావు? ఏదో భార్యాభర్తలు ఒక మాట అనుకున్నారులే అనుకున్నాను, కానీ నువ్వు ఇంత పని చేస్తావని నేను అనుకోలేదమ్మా. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వాడు తిండి తిప్పలు లేకుండా ఆ పాటనే ఉన్నాడు. నువ్వు రామ్మా, నువ్వు వచ్చి నీ భర్తకి నువ్వు భోజనం పెట్టమ్మా అని చెప్పగానే సుమిత్ర అయితే, సారీ మామయ్య, నన్ను క్షమించండి, మీకు ఎదురు చెప్తున్నందుకు. నేనైతే ఆ ఇంటికి రాను, నేను ఆ ఇంట్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదు, అందుకే నేను ఆ ఇంట్లో నుండి బయటికి వచ్చేసాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే అమ్మా, ఇదేంటి తలకు కట్టేంటి అని చెప్పేసి అడగగానే, తాతగారు నేను చెప్తాను అని చెప్పేసి దీప జరిగిందంతా కూడా చెప్తుంది. అలా చెప్పడంతో ఇంకా
అందరూ కూడా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు శివన్నారాయణ చూసి. ఇంకా కాంచన కూడా నాన్న అని చెప్పేసి శివన్నారాయణ దగ్గరికి వస్తుంది. ఇంకా అప్పుడే సుమిత్రను పలకరించడానికి దాసు అయితే వస్తాడు. దాసు వచ్చి అరే వదినకి ఎలా ఉందిరా, వదిన ఇక్కడే ఉందంట కదరా అని చెప్పేసి కార్తీక్‌ని అంటూ ఉంటాడు. అవును మావయ్య, అత్త ఇక్కడే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. రారా నీకొక మాట చెప్పాలి అని చెప్పేసి బయటకైతే తీసుకెళ్తూ ఉంటాడు కార్తీక్‌ని. తీసుకెళ్ళి ఇంకా బయటైతే మాట్లాడుకుంటూ ఉంటారు. అరే కార్తీక్, ఈ క్షణమైనా నిజం చెప్దాంరా, దీప నీ కన్న కూతురని అని చెప్పగానే కార్తీక్ అయితే మావయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ క్షణం ఎలా ఉందో నువ్వు చూస్తున్నావు కదా. సుమిత్ర అత్త ఇప్పటికే చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. వాళ్ళిద్దరి మధ్య గొడవల వల్ల ఆవిడ మన ఇంట్లో ఉంటుందన్న విషయం నీకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో మనం దీప నీ కూతురు అని చెప్పేసి ఎలా చెప్పగలం మావయ్య? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని చెప్పేసి కార్తీక్ అయితే దాస్తూ అంటూ ఉంటాడు. ఈ లోపైతే శివన్నారాయణ సుమిత్ర ఉన్న రూమ్లో కిటికీ దగ్గరికి రావడంతో ఈ మాటలన్నీ వినేస్తాడు. వినేసి చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. షాక్ అయిపోతూ ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? దీప నా మనవరాలా? అంటే జ్యోత్స్న నా మనవరాలు కాదా? అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడే వెళ్ళి కనుక్కుందాము. దాగుడు మూతలు అవసరం లేదు, డైరెక్ట్గా అడిగితేనే మనకి విషయం అనేది తెలుస్తుంది అని చెప్పేసి బయటకైతే వెళ్తాడు. వెళ్ళగానే శివన్నారాయణ చూసి దాసు అలాగే కార్తీక్ అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి తాత ఇటొచ్చేసాడు, విన్నాడా మనం అనుకున్న మాటలు ఏమైనా అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఏమోరా నాకు కూడా చాలా భయంగా ఉంది అని చెప్పేసి దాసు అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా శివన్నారాయణ ఏంట్రా మీ ఇద్దరు బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారు, ఏమనుకుంటున్నారో నేను వినలేదనుకుంటున్నారా? నేను విన్నాను, దీప నా మనవరాలు అని చెప్తున్నారు. దీప ఏ విధంగా నా మనవరాలు అవుతుంది? జ్యోత్స్న కదా నా మనవరాలు. నాకు నిజం చెప్తారా, లేదంటే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పేసి శివన్నారాయణ అయితే అంటూ ఉంటాడు. ఇంకా దాంతో తాత నువ్వంత మాట అనకు, నీకిప్పుడే నిజాన్ని దాసుమామయ్య అయితే చెప్పేస్తాడు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. దాసు ఇప్పటికైనా చెప్పు, ఇప్పటికైనా నువ్వేం దాచావో. మొన్న కూడా జ్యోత్స్న నిన్ను బ్రతిమలాడుతూ ఉంటుంది, ఒట్టేయించుకుని మరీ బ్రతిమలాడుతుంది. ఎందుకు బ్రతిమలాడుతుంది అంటే జ్యోత్స్న చెప్పొద్దంటుంది అని చెప్పేసి అన్నావు. దాసు అప్పుడే నాకు అర్థమైంది నువ్వేదో నిజం దాస్తున్నావని. ఇప్పటికైనా నిజాన్ని బయట పెట్టండి అని చెప్పేసి చెప్పగానే ఇంకా దాసు అయితే అసలు నిజం బయట పెడతాడు. బయట పెట్టడంతో ఒక్కసారిగా జ్యోత్స్న తన మనవరాలు కాదు అని తెలియడంతో శివనారాయణ అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి జ్యోత్స్న ఇంత మోసం చేస్తుందా? తను వారసురాలు అని కాదు అని తెలిసి కూడా జ్యోత్స్న ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావటం లేదు. ఆస్తి అడిగితే నేను ముష్టి పడేసేవాడిని, కానీ కేవలం ఆస్తి కోసం దీపను చంపడానికి ప్రయత్నించింది. దీపను తప్పించి ఆస్తి మొత్తానికి వారసురాలు అవ్వాలని చూస్తుంది. ఇంకా జ్యోత్స్నను క్షమించకూడదు. అలా అని కూడా ఏమీ అనకుండా చేతలతోనే తనకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి నేను ఊహించిన నిర్ణయం ఒకటి తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా శివనారాయణ మనసులో ఆలోచించుకొని అక్కడి నుండి అయితే బయలుదేరి వెళ్తాడు. వెళ్ళి లాయర్ని అయితే పిలిపిస్తాడు. లాయర్ని పిలిపించి లాయర్ గారు మొత్తం కూడా వీలునామా మొత్తం కూడా మార్చేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? ఆల్రెడీ మీరు వీలునామా రాయించారు కదా, ఎవరికి ఎంత ఇవ్వాలో మళ్ళీ వీలునామా మార్చడం ఏంటి, నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. పారిజాతం అలా అడగడంతో ఇంకా శివనారాయణ అయితే పారిజాతం ఎప్పుడు ఏం చేయాలో ఎక్కడ ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడైతే పారిజాతం వెళ్ళి జ్యోత్స్నకు చెప్తూ ఉంటుంది. జ్యోత్స్న ఏం జరిగింది? కార్తీక్ ఇంటికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి మీ తాత ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇప్పుడేమో లాయర్ని పిలిపించి వీలునామా మార్పిస్తున్నాడు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి పారిజాతం అనగానే ఇంకా జ్యోత్స్న పారిజాతం కూడా హాల్లోకి వస్తారు. హాల్లోకి వచ్చి ఏం జరగబోతుందో అని చెప్పేసి పక్కన నుంచి చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు లాయర్ గారు మీరు ఒకసారి వీలునామా పైకి చదివి వినిపించండి, ఇక్కడున్న అందరికీ కూడా వీలునామా అర్థం కావాలి అని చెప్పడంతో ఇంకా లాయర్ అయితే పైకి చదివి వినిపిస్తాడు. ఆస్తి మొత్తం కూడా దీప పేరు మీద రాసినట్టుగా లాయర్ అయితే చదువుతాడు వీలునామా. ఆ వీలునామా వినగానే ఒక్కసారిగా పారిజాతం గుండె పట్టుకుంటుంది. జ్యోత్స్న అయితే చాలా షాక్లో ఉండిపోతుంది. ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు తాత? అసలు ఏం జరిగింది బావ ఇంట్లో? బావ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాతే తాత ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటే నేను ఇంటి వారసురాల్ని కాదు అని తాతకు తెలిసిపోయిందా?
లేదంటే దీపే ఈ ఇంటి వారసురాలు అని చెప్పేసి తాతకు అర్థమైపోయిందా? ఇప్పటికే బావకు అర్థమైందో లేదో అని తెలుసుకోలేక చస్తున్నాను. ఇప్పుడు చూస్తే తాత కూడా ఇలా చేసి నాకు చాలా డౌట్‌గా ఉంది. ఖచ్చితంగా ఏదో జరిగింది. నేను కేవలం ఆస్తి కోసమే ఇంత ప్రయత్నాలు చేస్తుంటే, ఆస్తి మొత్తాన్ని కూడా దీప పేరు మీదకి రాసి తాత ఇంత పెద్ద షాక్ ఇచ్చాడేంటి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంక పారిజాతం అయితే గుండె పట్టుకొని, జ్యోత్స్న ఇప్పుడేం చేద్దామే? నేను ఇంత కష్టపడి నిన్ను మార్చి దీపని ఒక దీపని నేను మార్చేశాను. కానీ ముసలోడేంటి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పేసి పారిజాతం గుండె పట్టుకొని కుర్చీలో కూర్చుండిపోతుంది. అప్పుడైతే శివనారాయణ ఇలా అంటూ ఉంటాడు. ఏంటి పారిజాతం గుండె పట్టుకున్నావు? నువ్వు ఊహించనిది జరిగింది కదా! అందుకే నువ్వు ఇలా అనుకుంటున్నావా? నాకు అంతా తెలిసిపోయింది. జ్యోత్స్న నా ఇంటి వారసురాలు కాదు. కానీ వారసురాలు కాకపోయినప్పటికీ కూడా వారసురాల్లాగా ఇన్ని రోజులు చలామణి అయింది. అందుకని చెప్పేసి నేనైతే ఏమీ మాట్లాడలేదు. కానీ నిజం తెలిసిన తర్వాత కూడా ఆస్తి మొత్తం నా మనవరాలి పేరు మీదకి రాకపోతే ఎలా చెప్పు? అందుకే ఆస్తి మొత్తం కూడా నా సొంత మనవరాలి పేరు మీద రాశాను అని చెప్పేసి శివనారాయణ చెప్తాడు.